బ్రాక్సెట్ 2023లో ఈరోజు 16th క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. చూడండి, దోస్ పర్సన్స్ కమ్ అండర్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఇక్కడ కింద వచ్చేసి 4 రిలేషన్స్ అయితే ఇచ్చినారు. ఆ 4 రిలేషన్స్లో ఏ రిలేషన్ అనేది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కిందకి అయితే వస్తుంది అని అడుగుతున్నారు. ఫస్ట్ వచ్చేసి ఫాదర్, బి వచ్చేసి మదర్, సి వచ్చేసి అంకుల్స్, డి వచ్చేసి బ్రదర్. సో వీటిలో ఏ రిలేషన్ అనేది ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ కిందికి వస్తుంది అని అడిగినారు. ముందుగా మనకి ఫ్యామిలీ అంటే ఏందో తెలుసా? వాట్ ఈస్ ఫ్యామిలీ? దెర్ ఆర్ సెవరల్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీ స్ట్రక్చర్స్ ఈచ్ విత్ ఇట్స్ ఓన్ క్యారెక్టరిస్టిక్స్. ఫ్యామిలీ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్తో కలిసి ఉంటుంది. మెయిన్గా మనం వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్ అనేటివి మన ఇండియాలో ఎక్కువగా ఉంటాయి. The first type of family is nuclear family and the second type of family is extended family. What is the first type of family? Nuclear family. Nuclear family lo ఎవరెవరు ఉంటారంట? 2 parents, mother and father and their children. Okay. Next, extended family లో ఎవరెవరు ఉంటారు? Parents, children, grandparents, aunts, uncles and cousins. సో న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే చిన్న కుటుంబం అని చెప్పి తెలుగులో అంటాం. ఓన్లీ తల్లి తండ్రి వాళ్ళ పిల్లలు మాత్రమే ఉంటారు. అదే ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో పేరెంట్స్, చిల్డ్రన్స్, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్, వాళ్ళతో పాటు ఆంట్స్, అంకుల్స్, వాళ్ళ యొక్క పిల్లలు, కజిన్స్ అయితే ఉంటారు. సో ఇక్కడ రెండింటి ప్రకారం మనకి ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో మాత్రమే ఉండేటువంటి వ్యక్తి ఎవరు? అంకుల్స్. ఎవరు? అంకుల్ అనేటువంటి వ్యక్తి ఓన్లీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో ఉంటాడు. కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్? సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. 17th క్వశ్చన్ ఈజ్ ద కలర్ఫుల్ పార్ట్ ఆఫ్ ఎ ఫ్లవర్ ఈజ్ కాల్డ్. సో మనకి ఫ్లవర్ అంటే తెలుసు కదా, ఆ ఫ్లవర్లో ఉండేటువంటి కలర్ఫుల్ పార్ట్ యొక్క నేమ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఏమేమి చెప్తున్నారు? సెపెల్, బర్డ్, పెటల్ అండ్ స్టెమెన్. వీటిలో ఫ్లవర్లో ఉండేటువంటి కలర్ఫుల్ పార్ట్ యొక్క నేమ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ సింపుల్గా ఒక చిన్న ఫ్లవర్ అయితే పిక్చర్ డ్రా చేసిన. ఫ్లవర్ చూసింటారు కదా, ఫ్లవర్లో పైన సైడ్ వచ్చేసి మనం ఏమంటామంటే పెటల్స్ని రేకులు అంటాం. అవునా? పువ్వుకి పైన రేకులు వచ్చింటాయి కదా, కేవలం ఆ రేకులు మాత్రమే ప్రతి ఫ్లవర్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్లో ఉంటాయి. గులాబీ పువ్వులో రెడ్ కలర్ గులాబీలోనేమో రెడ్ కలర్లో ఉంటాయి. అవునా? వేరే ఫ్లవర్లోనేమో వేరే కలర్లు అయితే ఉంటాయి. సో ఆ కలర్ఫుల్ పార్ట్ని ఏమంటారంటే పెటల్స్ అని అంటారు. ఏమంటారు? ఇక్కడ డెఫినేషన్ రాసినాం చూడండి. ఏ ఫ్లవర్ హ్యాస్ డిఫరెంట్ పార్ట్స్ ఇన్ ఇట్. పెటల్ ఈజ్ ది కలర్ఫుల్ పార్ట్ ఇన్ ఏ ఫ్లవర్. ఒక ఫ్లవర్లో వచ్చేసి చాలా పార్ట్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ చెప్పినటువంటి 4 పార్ట్స్లో కూడా సెపల్, బడ్, పెటల్, స్టెమెన్ ఇవన్నీ కూడా ఫ్లవర్లో ఉండేటువంటి పార్ట్సే. ఆ ఫ్లవర్లో ఉన్నటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పార్ట్స్లో పెటల్స్ అనేటివి ఆ ఫ్లవర్లో ఉండేటువంటి కలర్ఫుల్ పార్ట్స్. ఓకే. ఓకేనా? మరి దీనికి ఏది ఆన్సర్? సి ఈజ్ ద ఆన్సర్. పెటల్స్ వచ్చేసి ఫ్లవర్లో ఉండేటువంటి కలర్ఫుల్ పార్ట్. నెక్స్ట్ 18th క్వశ్చన్, డాష్ ఆర్ ది యానిమల్స్ దట్ ఈట్ మీట్ ఆఫ్ అదర్ యానిమల్స్. సో ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ ఏంటంటే ఏ యానిమల్స్ వచ్చేసి వేరే జంతువులకు సంబంధించినటువంటి మీట్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటాయి అని. ఆప్షన్స్ వచ్చేసి కార్నివోర్స్, ఓమ్నివోర్స్, హెర్బివోర్స్ అండ్ వివిపారస్. 4 అయితే ఆప్షన్స్ ఇచ్చినారు. ముందుగా వీటికి యొక్క డెఫినేషన్స్ అయితే చూద్దాం. ముందుగా కార్నివోర్స్ అంటే ఏంటంటే యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ మీట్. మనం జంతువుల్ని ఏం చేసినామంటే భూమి మీద ఉన్నటువంటి జంతువుల్ని 2 రకాలుగా డివైడ్ చేసినారు, 3 రకాలుగా డివైడ్ చేసినారు. ఒకటి వచ్చేసి ఓన్లీ మీట్ని మాత్రమే తినే యానిమల్స్, 2 వచ్చేసి ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ తినే యానిమల్స్, 3 వచ్చేసి బోత్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అండ్ మీట్ని తినేటువంటి యానిమల్స్. సో ఫస్ట్ టైప్ కార్నివోర్స్ అంటే యానిమల్స్ దట్ ఈట్ ఓన్లీ మీట్.
ఓన్లీ మీట్ ని మాత్రమే తినేటువంటి యానిమల్స్ ని కార్నివోర్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఓమ్నివోర్స్, యానిమల్స్ దట్ ఈట్ బోత్ యానిమల్స్ అండ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ఏవైతే ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అండ్ ఆల్సో మీట్ ని రెండింటిని తింటాయో వాటిని ఓమ్నివోర్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి హెర్బివోర్స్, యానిమల్స్ దట్ ఈట్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్. ఏ యానిమల్స్ అయితే ఓన్లీ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ని మాత్రమే తింటాయో వాటిని హెర్బివోర్స్ అని చెప్పి అంటారు. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి వీటికి సంబంధం లేనిది అనమాట. ఇది ఏంటి? వివిపారస్ అంటే యానిమల్స్ దట్ గివ్స్ బర్త్ డైరెక్ట్లీ టు దేర్ బేబీస్ వితౌట్ లేయింగ్ ఎగ్స్. ఏ యానిమల్స్ అయితే డైరెక్ట్గా వాటి యొక్క బేబీస్కి బర్త్ చేస్తాయో, అంటే కొన్ని యానిమల్స్ వచ్చేసి గుడ్లు పెడతాయి కదా, గుడ్లు పెట్టకుండా డైరెక్ట్గా బేబీస్కి బర్త్ ఇచ్చేటువంటి యానిమల్స్ని వచ్చేసి వివిపారస్ అని చెప్పి అంటారు. సో ఇది వీటికి సంబంధించినది కాదు. అండ్ వీటిలో మనకు అడిగింది ఏంటి? ఓన్లీ మీట్ ని మాత్రమే తినే యానిమల్స్ ఏమంటారు? ఏమంటారు? కార్నివోర్స్ అని చెప్పి అంటారు. సో వాట్ ఈస్ ద ఆప్షన్? ఏ ఇస్ ది ఆన్సర్ అండ్ రైట్ ఆప్షన్. ఓకే, అర్థమైందా? ఓకే.